నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంత కళాకారుల సంక్షేమ సేవా సంఘం పంచమ వార్షికోత్సవం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్థానిక నారాయణ ఈ టెక్నో స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్పొరేటివ్. ఓటును బీజేపీ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు విజ్ఞప్తి. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంత కళాకారుల సంక్షేమ సేవా సంఘం పంచమ వార్షికోత్సవం సందర్భంగా వినుకొండ ప్రాంత అధ్యక్షులు కుంపటి మహేష్ బాబు, సీనియర్ సాంఘిక నాటకం డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బహు కళాకారుల సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు పాల్గొన్నారు. బహు కళాకారుల ఉద్యమ నేతగా గుర్తించి సంఘం ఆధ్వర్యంలో పూలమాలతో శాలువతో జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజును ఘనంగా సత్కరించారు. బాధ్యంలో 350 మందికి కాలనీ కట్టించిన డప్పు కళాకారుల ఉద్యమాన్ని ఇదే ప్రాంత కాంప్లెక్స్ పంచుకుంటూ వెళ్తుంటే మన డైరెక్ట్ లో డాన్స్ మాస్టర్ హెచ్చరి మీ పాదాలకి నమస్కారం. బాధ్యంలో 350 మందికి కాలనీ కట్టించిన డప్పు కళాకారుల ఉద్యమాన్ని ఇదే ప్రాంత కాంప్లెక్స్ పంచుకుంటూ వెళ్తుంటే మన డైరెక్ట్ లో డాన్స్ మాస్టర్ హెచ్చరి మీ పాదాలకి నమస్కారం. బాధ్యంలో 350 మందికి కాలనీ కట్టించిన డప్పు కళాకారుల ఉద్యమాన్ని ఇదే ప్రాంత కాంప్లెక్స్ పంచుకుంటూ వెళ్తుంటే మన డైరెక్ట్ లో డాన్స్ మాస్టర్ హెచ్చరి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉత్తముడు, సౌమ్యుడు, అపర భగీరథుడని బీఆర్ఎస్ పార్టీ నేతలు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులు నెరలిచ్చి కుంగిపోతున్నాయంటే నాణ్యత పరిణామాలు పాటించకుండా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టుల వ్యయం కూడా పెంచుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్ కి వాళ్ళ నాయకులకు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది. నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జేబీవీపీ పార్టీ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ నరసారావుపేట, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులుగా జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు, టి తాతారావు పోటీ చేస్తున్నామని, పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో జేబీవీపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, మీ అమూల్యమైన ఓటు జేబీవీపీ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు విజ్ఞప్తి చేశారు. కులాలకు, మాటలకు, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాధికారమే లక్ష్యంగా సామాన్య కళాకారులను, నాయకులను చేసిన ఘనత ఒక జేబీవీపీ పార్టీకే దక్కిందన్నారు. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు మన జేబీవీపీ పార్టీకే వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి, బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని జేబీవీపీ పార్టీ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు అన్నారు. అందరికీ జేబీఎంలో కళాభివందనాలు తెలియజేస్తున్నా. జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ కళామ తల్లి ముద్దుబిడ్డ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఈ మీడియా సమావేశంలో, ప్రియమైన బహుజనులారా, బహు కళాకారులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ఆత్మగౌరవం కోసం మరి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజుని, మీ అమూలమైన ఓటుని బహుజన సింహం సింగిల్గా వస్తుంది,
ఈ రాజకీయ పార్టీలను నమ్మొద్దు. మన తాతల తండ్రుల కానించి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మరి ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి పార్లమెంట్లో కానీ, అసెంబ్లీ కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ, అగ్రవర్ణాల పేదలను కూడా పట్టించుకోలేని పార్టీలు ఈ మనవాద రాజకీయ పార్టీలు. మనం బహుకళాకారుల రాజ్యాధికార పార్టీ, ఒక పేద బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు, బహుకళాకారులకు ఆత్మగౌరవం పార్టీ, మన ఇంటి పార్టీ మీ ముందుకు వస్తుంది. మీ అమూలమైన ఓట్లు వేసి గెలిపించాలని మిమ్మల్ని పేరు పేరున మీకు కళాభివందనాలు, జేబీఎంలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకొక విషయం, మరి నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఒక కళాకారుణ్ణి, మీ బహుజన ఉద్యమ నేతని గెలిపించమని మిమ్మల్ని ప్రదే ఏడుకుంటున్నాను. మన ఇంట్లో ఎన్ని ఓట్లున్నా మరి రాజ్యాధికార రుచి చూపించాలంటే, పార్లమెంట్లో మన వాయిస్ని వినిపించాలంటే బడుగు బలహీన వర్గాలకి, బహు కళాకారులకి ఆత్మగౌరవం పార్టీ జేబీపీ పార్టీ అని మీకు తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని మేనిఫెస్టోలో ఏమున్నాయో అదే మేనిఫెస్టోని మీ ముందుకు వస్తుంది జేబీపీ పార్టీ. అట్లాగే పూలే అంబేద్కర్ గారు, మానేశ్రీ కాంశీరామ్ గారు, గుర్రం జాషవ్ గారి ఆశయాలను కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా చైతన్యమై ఓటు ద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మానేశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతాలని మీ ముందుకు తీసుకొస్తున్నానని కూడా జేబీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుండాల సైదులు యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది బీఎస్పీ పార్టీ అని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పక్కన పెట్టి సముచిత స్థానం కల్పించిన బీఎస్పీ పార్టీ తరఫున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ బిడ్డకు ఒక ఛాన్స్ కల్పించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ఓటర్లకు గుండాల సైదులు యాదవ్ అభ్యర్థించారు. ఓటు హక్కుతో మన హక్కుల సాధనకు, మీ సమస్యల పరిష్కారానికి చివరి రక్తపు పొట్టు వరకు మీ కోసం పోరాటం చేస్తారని మాచర్ల బీఎస్పీ ఇన్ఛార్జి గుండాల సైదులు యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నుండి పోటీ చేస్తున్నాను. నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు యుద్ధాన్ని బహుజన కులాలు సిద్ధం కమ్మని చెప్పేసి నేను ఈరోజు ఈ మీడియా ద్వారా ముందుకు వచ్చాను. 98% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లన్నీ కూడా ఓట్లు వేసే యంత్రాలుగానే తప్ప ఒక సగౌరవమైనటువంటి సమానత్వాన్ని చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు మన మాచర్ల నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కూడా దోచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి పేద కుటుంబాలైనటువంటి వారికి ఎరవేసేసి వాళ్ళని వాళ్ళకి మందు డబ్బు రూపంలో ఎరవేసేసి వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకొని ఏదైనా ప్రకృతి సంపదను మొత్తాన్ని కూడా మన బిడ్డలకి చెందకుండా, మన దాకా రాకుండా మనల్ని మైమరిపించేసి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోలతోటి, కొత్త వ్యూహాలతోటి మళ్ళీ ముందుకు వచ్చారు. ఒక పార్టీ 2019లో అంతమంది పక్కన పడేసాము. మళ్ళీ అదే పార్టీని మళ్ళీ ఈ పార్టీకి మనం వెళ్దాము, ఈ పార్టీలో మనకి మళ్ళీ సగౌరవం ఉంటుంది, మనం అభివృద్ధి చెందుతామని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు. గత పరిపాలన చూసినప్పుడే ఏం అభివృద్ధి చెందాము, మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి బహుజన మిత్రులారా, ఈ 2 రాజకీయ పార్టీల కింద ఉన్నటువంటి ముసుగు ఒకటే. 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభివృద్ధి కోసం వీళ్ళు ఎవరు ఏమి చేయరు. నీ సొంత ఇల్లు అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ, నీ సొంత పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీని మీరు హక్కులు చేర్చుకోవాల్సిన అవసరము, సమయం వచ్చింది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. 75 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము మనము. బీజేపీ, కాంగ్రెస్, ఈరోజు ప్రాంతీయ పార్టీలు అనేటువంటి వైఎస్ఆర్, టీడీపీ పార్టీలు మనం చూసాము. వాళ్ళ యొక్క పరిపాలన చూసాము.
ఎన్నాళ్ళు ఇంకా ఈ మైమర్పించేటువంటి మాటలకి, ప్రలోభాలకి లొంగి, డబ్బుకి మందికి లొంగిపోయి మనము మన యొక్క బిడ్డల జీవితాలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్థానిక నారాయణ ఈ టెక్నో స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల పట్టణ ఈఎస్ఐ డాక్టర్ దశరథ్ నాయక్ పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం డాక్టర్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, పోటీ ప్రపంచానికి తగిన విధంగా నారాయణ విద్యా సంస్థలు తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఈ సంవత్సర కాలంలో తాము నేర్చుకున్న విద్యను గురించి వివరించి పదాలను, నెంబర్లను, అక్షరాలను, బొమ్మలను చాలా సులువైన పద్ధతిలో గుర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, రీజనల్ ఇన్ఛార్జి హుస్సేన్, కోఆర్డినేటర్స్ చందన, పాఠశాల ఇన్ఛార్జీలు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, రిహాని, కృష్ణారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివకిరణ్ రాజు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆముదాల వలస, కూన రవికుమార్, ఇచ్చాపురం, బెందాలం అశోక్ టెక్కలి, అచ్చెన్నాయుడు, రాజం కొండ్రు, మురళీమోహన్, అరకు, దొన్ను, దొరుసోలూరు, గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి, పీలా గోవింద్ నర్సీపట్నం, అయ్యన్నపాత్రుడు విశాఖ ఈస్ట్, వెలగపూడి కృష్ణబాబు విశాఖ వెస్ట్, గణబాబు కొత్తపేట, బండారు సత్యానందరావు మండపేట, జోగేశ్వరరావు జగ్గంపేట, జ్యోతుల నెహ్రూ పెద్దాపురం, చినరాజప్ప తుని, యనమల దివ్య అనపర్తి, నలిమిలి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాలకొల్లు, నిమ్మల రామనాయుడు అచంట, పితాని సత్యనారాయణ తణుకు, అరిమిల్లి రాధాకృష్ణ ఉండి, మంతెన రామరాజు చింతలపూడి, సొంగ రోషన్ దెందులూరు, చింతమనేని ప్రభాకర్ ఏలూరు, బడిటి రాధాకృష్ణ గన్నవరం, యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ, వెనిగండ్ల రాము మచిలీపట్నం, కొల్లు రవీంద్ర జగ్గయ్యపేట, శ్రీరామ్ తాతయ్య తిరువూరు, పొలికపూడి శ్రీనివాస్ నందిగామ, తంగిరాల సౌమ్య విజయవాడ, సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్ట్, గద్దె రామ్మోహన్ మంగళగిరి, నారా లోకేష్ పొన్నూరు, దూలిపాల నరేంద్ర పత్తిపాడు, భీమా రామాంజనేయులు తాడికొండ, తెనాలి శ్రావణ్ కుమార్, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి సత్తెనపల్లి, కన్నా లక్ష్మీనారాయణ అద్దంకి, గొట్టిపాటి రవికుమార్ పర్చూరు, ఏలూరు సాంబశివరావు రేపల్లె, అనగాని సత్యప్రసాద్ వేమూరు, నక్క ఆనందబాబు కనిగిరి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొండెపి, డోలబాబు వీరాంజనేయులు ఒంగోలు, దామచర్ల జనార్దన్ ఎర్రగొండపాలెం, ఎరిక్సన్ బాబు మార్కాపురం, కందుల నారాయణ రెడ్డి నెల్లూరు సిటీ, పొంగులూరు నారాయణ నెల్లూరు రూరల్, కోటంరెడ్డి సీతారెడ్డి సర్వేపల్లి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మకూరు, ఆనం రామనారాయణ రెడ్డి గూడూరు, పాశం సునీల్ కుప్పం, నారా చంద్రబాబు నాయుడు నగిరి, గాలి బాను పుష్పకాల పలమనేరు, అమర్నాథరెడ్డి హిందూపురం, బాలకృష్ణ తాడిపత్రి, జేసీ అస్మిత రాప్తాడు, పరిటాల సునీత ఉరవకొండ, పయ్యావుల కేశవ్ కడప, రెడ్డిగారి మాధవిపల్లి వెందుల, బీటెక్ రవి మైదుకూరు, పుట్టా సుధాకర్ యాదవర్కులు, టీజీ భరత్ నంద్యాల, ఎన్ఎండి ఫరూక్ పాణ్యం, గౌరవ్ చరితారెడ్డి పత్తికొండ, కేయు శ్యాంబాబు ఆళ్లగడ్డ, భూమా అఖిల ప్రియాలను నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితా ప్రకటించారు. బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎరిక్షన్ బాబు, పరచూర్ ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్తల్ జనార్దన్ రావు, కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పొట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ కేవి శ్యాంబాబు, కొడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ
పి కేశవ్, తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కన్నాందుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాప్తాడు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ టిడ్కో ఇల్లు పక్కన పెట్టి ఇళ్ల పట్టాల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ చేశారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పేదవాళ్ల కలను నెరవేరుస్తామని మోసం చేసిన తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియాతిప్రియమైన పదం జగన్ మాట తప్పడు మడం తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడా లేదనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అందులో ప్రధానమైనటువంటిది 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగినది. 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి అంటే సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. ఇదొక భాగం. అంటే ఇక్కడ మాట తప్పాడు మడం తిప్పాడు అని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ఈ విషయం లోతుల్లోకి వెళ్తే టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాము మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఇసుకను లూటీ చేసింది నిజమని తెలిసిన కేంద్ర కమిటీ నివేదికపై నోరు మెదపటం ఏంటంటే జగన్ రెడ్డి అంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాము సూటిగా ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు, అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు, మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచ్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి అబద్ధాల పుట్ట బద్దలు కొట్టేందుకు బీసీలంతా సంసిద్ధం కావాలన్నారు. కొల్లు రవీంద్ర బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకొని ఎన్నికల తర్వాత బీసీలను నట్టేట ముంచేస్తారని కొల్లు రవీంద్ర అన్నారు.
అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు. ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మొహం చాటేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు, అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మా నమ్మకం నువ్వే జగన్ కాదు, మా నమ్మకం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు రాలేదు, ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు. పక్కన కూర్చున్నటువంటి బాలినేని కూడా పారిపోతే మళ్ళీ బదిలాడి తెచ్చుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని పట్టుకొద్దామా? ఇవాళ ఇంత దిగజారిపోయాడు. 151 ఎమ్మెల్యేలు అని చెప్పి పల్నాడు జిల్లా నూజన్ల మండలం రవ్వవరం గ్రామంలో శ్రీ కొండ గురునాథ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని పిన్నికొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఆయన నిద్రను పడని వెనక చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చూసుకోవద్దమ్మా. దర్శనం చేసుకుని ఓం నమ శివాయ. తాడపల్లిలోని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కనీసం పవన్ కళ్యాణ్ తన సీటు అయినా గెలుస్తాడో లేదో కూడా సందేహమే అన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఈసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రయత్నం చేస్తారేమో తెలియదు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడో తన సీటు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి అలాగా, అది రాలే. కుప్పమన్నా ఉందా? కుప్పం అనౌన్స్ చేశాడా? తను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతాడేమో తెలియదు. 24 సీట్లు జనసేన పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్, కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా, అభ్యర్థి లేరా? చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయన ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం. అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగి. తెలంగాణలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొని తులాభారంతో తూచిన బెల్లంను సమ్మక్క సారలమ్మకు సమర్పించారు.
రామకృష్ణారెడ్డి గారు మాచర్ల గవర్నమెంట్ విప్ గౌట్ విప్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంత కళాకారుల సంక్షేమ సేవా సంఘం పంచమ వార్షికోత్సవం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్థానిక నారాయణ ఈ టెక్నో స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్పొరేటివ్. ఓటును బీజేపీ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.